కానీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అప్పుడు తిట్టిరు అట్లే నాశనం అయ్యారు, ఇప్పుడు తిట్టిరు అట్లే నాశనం అయిపోతారు. వాళ్ళ తిట్లే మాకు దీవెనలుగా అవ్వ పువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తే చాలు. లేదా ధర్మారంగేళ్ళు మేము రోడ్ వేసినామని చెప్పారట. నేను వాళ్ళంతా చదువుకోలేదక్క. ఒకడేమో డీసీఎం డ్రైవరు, ఒకడేమో పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళు. నేను వాళ్ళు చదువుకున్నంత చదువుకోలేదు. ఈ శిలాపలకాలు కూడా వాళ్ళే వేసిరు సిగ్గు లేకుండా. ధర్మారం కాడికి వచ్చి వాడే శంకుస్థాపన చేసిపోయిండు. వాడు చేసిన శంకుస్థాపన కాగితం ఒకసారి ఫోటో తీసుకొని జరైనగా వాట్సాప్ లో పెడతాం, చదువురాక. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ధర్మారంకి వెళ్ళి దుంపలపల్లి దాకా రోడ్ వేసినాం అక్క. దానికి హరీష్ రావు గారు నన్ను తిట్టిపోయారట. పైసలు ఇచ్చిన మోడీ గారు శిలాపలకం మీద కూడా రాసింది PMGSY రోడ్ అని రాసింది. పాపం దానికి రఘునందన్ రావు వాడొచ్చి తిడతాడు, వీడొచ్చి తిడతాడు, తప్పకుండా తిడతా. దుబాకకు అన్యాయం చేస్తే హరీష్ రావు గారు అని అయ్యను కూడా తిడతా, చంద్రశేఖర్ తిట్టొచ్చు. వీళ్ళకి ఉడత ఊపులకి నేను భయపడేది ఎక్కడ ఉంటుంది? వాళ్ళు రేపు సిద్దిపేట కూడా వస్తా. దుబ్బాక అయిపోయినాక నీ సిద్దిపేటకు వచ్చి నీ సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ కాడ కూడా తిడతా. ఎవరిరా నువ్వు సిద్దిపేటకు అని అడుగుతా. నీ తోటపల్లికి సిద్దిపేటకి ఏం సంబంధం రా అని అడుగుతా. 610 జీవో అమలు చేయరా అంటే వారి నువ్వు కరీంనగర్ రోజుల్లో మా సిద్దిపేట మస్తు మంది ఉన్నారా మొగోళ్ళు అని చెప్తా. మేము మీ లెక్క ఇటువంటి కానోళ్ళు రాబోయ్ అని చెప్తా. ఎందుకు రాబోయ్ నా రోడ్లో నోరు పెట్టుకొని గెలుచుకుంటారు? మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా. సార్ అంటే సార్ అంట, అన్న అంటే అన్న అంట. ఎన్నడూ ప్రభాకర్ రెడ్డి కూడా వాడు వీడని మాట్లాడుతుండంట. ఏం తెలుసు నీకు? ఏం చేసినావు? 2.5 ఏళ్ల కోలే, ఒక్క పైసా ఎప్పుడు 2.5 ఏళ్ల కోలే. ఇదే అంబేద్కర్ బొమ్మకాడ నేను రాజీనామా చేసిపోతా. దుబ్బాకకి నువ్వు 5 రూపాయలు చేసినట్టు చూపెట్టు ప్రభాకర్ రెడ్డి. ఏం తింటావు? వాడు వీడని మాట్లాడతావు. ఇదా మీ సంస్కారం? మీకు అట్లే మాట్లాడతాం, మేము కూడా అట్లే మాట్లాడతాం. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా చెప్పిండండి హరీష్ రావు వచ్చి దవాఖానా నేనే కట్టించిన, నువ్వు కట్టకపోతే మెడలు వచ్చి కట్టించిన నేను. నీ సిద్దిపేట దవాఖానా కట్టుకొని, నీ గజ్వేల్లో దవాఖానా కట్టుకొని, మా దుబ్బాకల దవాఖానా కట్టకపోతే ఎందుకు కట్టమని అడిగి మెడలు కట్టి మెడలు వంచి బరాబరి కట్టించినాం. దుబ్బాకలకు దవాఖానా కావాలా దావా? కావాలా? సగం లేచిపోతే నేను కట్టించిన. ఎందుకు రామలింగారు ఉన్నప్పుడు ఎందుకు కావాలి దుబ్బాకల దవాఖానా? ఎందుకు కట్టలే రామలింగారు ఉన్నప్పుడు? దానికి సమాధానం చెప్పాలి హరీష్ రావు వచ్చి. రఘునందన్ వచ్చినాక నేను బస్ స్టాండ్ కట్టించిన, నువ్వు దుబ్బాకలో సిద్దిపేటలో 2 కట్టుకుంటున్నావని నేను తిడితే మా దుబ్బాకలు రేసం వచ్చి కొట్లాడితే ఒక్క బస్ స్టాండ్ వచ్చింది మాకు. నేను అడుగుతీని కదా దుంగరపల్లి సాక్షిగా, ఈ 11 ఊర్లు నీ మాకు ఉన్నప్పటికాడికే ఉండే. ఏం చేసిరు దుంగరపల్లికి? ఏం చేసిరు? మీ సిద్దిపేటకి ఏం చేసుకున్నారు? మా దుంగరపల్లికి ఏం చేసిరో చెప్పు. ప్రతి ఊర్లో డివైడర్లు కట్టుకున్నారు, సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నారు. మీ సిద్దిపేట లెక్క చూసినావు, మా దుబ్బాక లెక్క చూసినావు. అవ అడగాలా అవుతా? అవ్వ పువ్వు ఆడకపోతే బిడ్డ అడుగుతుందా అడగలా? మా దుబ్బాక ఓటేసిరు, నేను అడిగినా. దానికి తిడతాడా? పడాలా? దుబ్బాకలను సిద్దిపేట వచ్చి తింటే పడాలా? ఇంత అహంకారం మా సిద్దిపేట వాళ్ళకి. ఎందుకు వచ్చిండు? ఇక్కడ దుబ్బాకకి ఎమ్మెల్యే లేడా? సిద్దిపేట ఎమ్మెల్యే ఎందుకు అరువు తెచ్చుకుంటున్నారు? అసలు దుబ్బాకకి ఏమైనా అన్యాయం జరిగిందంటే 100% అన్యాయం చేసినాడు అంటే హరీష్ రావు. పాపం రామలింగాన్ని ఉండగా ఆయన నెంబర్ తీసుకొని ముంచిండు. అరే కోమడి చెరుకు 100 కోట్లు పెట్టుకున్నాడు కదా, అరే రామసముద్రం చెరుకు 10 కోట్లు ఇచ్చిండా లింగానికి? ఇచ్చిండా? ఇది అడుగురి సాధనైతే నన్ను తిడితే వస్తారు పోయి. నాతో తిట్లలో పోటీ పెడకూరి. నేను మంచిగుంటా, కానీ మీరు తిట్టుడే మొదలు పెట్టాలనుకుంటే నాకు ఎవరు అవసరం లేదు. ఒక్కనే వచ్చి ముక్కలు పడిపోతా నా కొడుకులారా. సిగ్గు లేదురా, ఎదురు లేదన్న టీఆర్ఎస్ కి. ఇదే దుబ్బాకలు వచ్చి ఒక్కనే వచ్చి మీ మెడలను మంచిపోతా ఇంకా చదవాలి. ఇదే ఉంటాయి చింతమడుక. ఏం చేసారు మా దుబ్బాకకి? ఏం చేశారు దుబ్బాకకు అని అడుగుతున్నా. నీ సిద్దిపేట ఎట్లుంది, మా దుబ్బాక ఎట్లుంది అని అడుగుతున్నా. ఎట్లా లోన్ వచ్చింది నన్ను తిట్టేందుకు? రోడ్ వేసింది మేము కదా, నన్ను తిట్టేందుకు రోడ్ ఎట్లా వచ్చింది అని అడుగుతున్నా. చేస్తే చెప్పు. 2.5 ఏళ్లకు ఎమ్మెల్యే అయినావు. మరి రఘునందన్ మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు, కొట్లాడి పనిచేసిండు. మరి ఇలా మీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు కొట్లాడతలేడు? కొట్లాడు మనూరి కారులు కాదని కలిసిపోయి కొట్లాడి చేయాల దగ్గరికి వెళ్ళాం. మనూరి 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కొట్లాడు. నన్ను తిరిగిపోతుందిరా భయ్. అందుకని నేను మంచిగా మాట్లాడితే అన్నాన్ని మాట్లాడతా, మర్యాద తప్పితే నాకు కూడా వస్తుంది. నేను కూడా గింజ ఉట్టి పెరిగినోడిని.
నేనేం కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వలస వచ్చినాడు కాదు. సిద్దిపేటలో 10 కార్లు వేసుకొని 100 మందిని వెనకేసుకొని వచ్చి దుబ్బాకోళ్ళని భయపెట్టిస్తాం, దుబ్బాకోళ్ళని బూతులు తిట్టామంటే అవన్నీ కుదిరేట్లా తప్పకుండా గుణపాఠం చెప్తాం. దానికి భయపెట్టేది ఏముండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గట్ల రఘునందన్ ఆ రోజు భయపడలే, ఈ రోజు భయపడలే. కౌన్సిలర్లు మీరే, సర్పంచులు మీరే, ఎంపీటీసీలు మీరే, జడ్పీటీసీలు మీరే, ఊరందరూ మీరున్న రోజే ఒక్కరి నుంచి గెలిచిపోయిన దుబ్బాక లోపల ఇవాళ ఏం చేస్తారో మీరు. నా గల్లీలో లేరు, నా ఢిల్లీలో లేరు. మీ మరదలు జైలుకు ఇచ్చింది, నువ్వు రేపో మాపో పోతావు. ప్రభాకర్ రెడ్డి ఆయన దుర్గం చెరువు కబ్జా పెట్టిండని పేపర్లో వార్త వచ్చింది. భూములు కబ్జాలు పెట్టుకొని వచ్చి పైసలు వచ్చి ఓటుకు 2000 ఇచ్చి గెలిచినాడు కూడా రఘునందన్ వచ్చి తిట్టిపోతున్నాడట. చెయ్యన్నా పని చేయి, దుబ్బాకలు దుంపలపల్లికి డబుల్ రోడ్ చేయి, డివైడర్ పెట్టు. సిద్దిపేటగలు దుంపలపల్లి దాకా డబుల్ రోడ్ తీసుకురా, డివైడర్ పెట్టు. సరే నేను సింగిల్ రోడ్ వేసిన ధర్మారంకి వెళ్ళి దాకా నువ్వు డబుల్ రోడ్ అయ్యి ఓ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురా, ఓ నర్సింగ్ కాలేజ్ తీసుకురా, ఓ 10 మంది కొలువులు. నేనే వచ్చి నీకు దండం పెట్టి దండేస్తా. నన్ను తింటే మొత్తం ప్రతిపక్షంలో ఉన్నది. నీకు చాతగాక, నీకు కాంగ్రెస్ అంతా కొట్టడానికి చాతగాక ఎందుకు కలిసినావు ప్రభాకర్ రెడ్డి? నువ్వు రేవంత్ రెడ్డి నాకు తెలియగలుగుతా. ఏడాది కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కలిసిండు, 4 ఎమ్మెల్యేలు తీసుకుపోయి కలిసిండు. ఏం చెప్పిండు? ముఖ్యమంత్రిని కలిస్తే నాకేదో యూనివర్సిటీ ఇస్తానని చెల్లపురంలో జాగ సర్వే చేసిండు. వచ్చిందా? అరే ఐటీఐ కంప్లీట్ చేసి చాతగాలే నీకు. హరీష్ రావు ఐటీఐ కంప్లీట్ చేసి చాతగాలే నీకు. ఏమొస్తా తింటే అక్కడ తిట్టరాదా? మనకి మీకు తిట్టరాదా? దుంపలపల్లికి అన్యాయం చేస్తే తిట్టాలా వద్దా? దుబ్బాకకు అన్యాయం చేస్తే అడగాలా వద్దా? అడిగితే సిద్దిపేటలో చేసి తినిపిస్తారా? ఏం చేసిండు? 2.5 ఏళ్లకల్లా మీ ఎమ్మెల్యే చెప్పమని 2.5 ఏళ్లకలే ప్రభాకర్ రెడ్డి వచ్చి దుంపలపల్లికి 10 పైసలు పని చేసినా అని చెప్పమని. నేను వస్తా, మాట్లాడేదానికి వస్తా. నువ్వు 10 మందిని తోలుకున్నా, నేను ఒక్కనే వస్తా. నీ చేత కాకపోతే సిద్దిపేట ఎమ్మెల్యేని తోడు తెచ్చుకో. నేను అడుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రభాకర్ రెడ్డి అనే దుబ్బాక ఎమ్మెల్యే ఎందుకు పోయిండు? అభివృద్ధి కోసం పోయిండు. ఏం తెచ్చినావు రేవంత్ రెడ్డిని కలిసి దుబ్బాకకి? ఐటీఐకి 10 లక్షలు చేయాలి. నువ్వు నన్ను తిడితే ఏమొస్తుందన్నా? అందుకనే నేను దయచేసి ఓటు మాకేయింది అని అడిగేదానికి వచ్చిన. 2 కౌన్సిలర్లు ఇంతకుముందు కారు గుర్తోళ్ళు ఉంటారు అన్నలు. ఆ రోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే, ఇవాళ వాళ్ళ పార్టీ అధికారంలో లేదు. వాళ్ళ ముఖ్యమంత్రి లేడు, వాళ్ళ మంత్రి లేడు. కారు గుర్తోళ్ళని చేయి గుర్తోళ్ళు ఎవరి దగ్గర కూడా రానిస్తలేడు. ఈ మాట నేను చెప్పలే, ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. రాష్ట్రంలో కారు గుర్తు లేదు, చెయ్యి గుర్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మాకొక్క పైస ఇస్తలేరు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేనేం చేయలేను అని ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాటలే మీకు యాద్ చేసుకోదామని వచ్చిన. కానీ నేను మంచిదే, నేను ఉప్పు కారం తింటున్నా కాబట్టి పిల్లలందరూ బాధపడితే సమాధానం చెప్పాలనుకున్నా. ప్రభాకర్ రెడ్డి అన్నాడు జై తెలంగాణ అనలే, రఘునందన్ రావు జై తెలంగాణ అన్న రోజు వ్యాపారం చేసుకున్నారు వీళ్ళంతా. నేను కొట్లాడిన జై తెలంగాణ అని ఎవడన్నా ఇటుకతో కొడితే గన్నెడు రైతు నిలబడి కొట్టినాను. అన్నది భయపట్టుకోపోతాంటే నేనెందుకు భయపడతా? అందుకనే ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారులో పోటీ చేసేందుకు వచ్చినప్పటి నుంచి నాతో పాటు ఉండి అనేక కేసులు మా మీద పెట్టిన, ప్రలోభాలకు గురి చేసిన, ఏ రోజు కూడా పార్టీ జెండా మార్చకుండా ఒకటే సిద్ధాంతం కోసం పనిచేస్తూ వచ్చింది రవీందర్. అందుకని దయచేసి ఒకసారి ఆశీర్వదించండి. కారు కానీ ఢిల్లీలో లేదు, కారు ఢిల్లీలో లేదు. మిగిలిన దాంట్లో 39 మందికి వెళ్తే 10 మంది అటు ఇటు కాకుండా పోయింది ఎమ్మెల్యేలు. ప్రభాకర్ రెడ్డి కూడా దాకా పోయిండు, జర గేట్ దాకా పోయిండు. ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాడు, భారం కుదరలేదు, మళ్ళీ వెనుకకు వచ్చిండు. నేను చెప్తలేను ఇది, ఆయనే పోయిండు రేవంత్ రెడ్డి దగ్గరికి. నేను పోయి కలవలేదు రేవంత్ రెడ్డి దగ్గర. నువ్వే పోయి కలిసినావు, ఏం తెచ్చినావో చెప్పు. పోని ఓ రోడ్డు తెచ్చినావా? అబ్షీపూర్ గేట్ కాడికి వెళ్ళి దుబ్బాక దాకా ఓ రోడ్డు తెచ్చినావా చెప్పు. ఏం తెచ్చినావో చెప్పు. దుబ్బాకకి తిట్టుకున్న ముచ్చట తర్వాత తిట్టుకుందాం, ఊరోలో ఒకటి తిట్టుకొని ఇద్దరు తీసుకుందాం, బయట తిట్టుకుందాం, చౌరస్తా అక్కడ తలపెట్టుకొని ఇద్దరం కూర్చొని తిట్టుకుందాం. ఏమైంది, ఏం చేస్తారో చెప్పుర్రి. దుంపల పెళ్లికి ఏం చేస్తారో ఏం చేసిరో చెప్పుర్రి. 10 ఏళ్లలో గది చెప్పకుండా ఎంతసేపు తిట్టుకుందామంటే తప్పకుండా నేను తిట్టుకోవడానికి కూడా సిద్ధం. 13వ తారీఖు తర్వాత మీరు యాడికి రమ్మంటే ఆడికి వస్తే నేను తిట్టుకుంటాను. కానీ ఇది తిట్ల పంచాయతీ కాదు, తిట్ల పోటీ కాదు. ఇది ఓట్లు అడుక్కోవడానికి మీ దగ్గరకు వచ్చినాం. ఇది మా విధేయత అని మేము అనుకుంటున్నాం. పైసలు ఉన్నాయి, మందబలం ఉంది, అహంకారం ఉంది,
ఏదైనా మాట్లాడతామంటే దానికి ప్రజలు చదువు సందర్భం లోపల తగు రీతి లోపల జవాబు చెప్తారు. నాకు కూడా దేవుడు మోకాలిస్తాడు, భూమికి ఉండ్రంగా ఉంటది. ఆ హరీష్ రావు అనేటువంటి దుబ్బాకలో ఒకసారి బుద్ధి చెప్పిరు, అయినా బుద్ధి రాలేదు. మళ్ళా దుబ్బాక వస్తుండు. ఇక ఇప్పుడు ఈ అంబేద్కర్ సాక్షిగా మేము కూడా డిసైడ్ అవుతున్నాం. దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాక మేము కూడా సిద్దిపేట పోదాం అనుకుంటున్నాం. సిద్దిపేటలో ఉంటున్నాం, సిద్దిపేటలో చదువుకున్న వాళ్ళం కాబట్టి సిద్దిపేటలో పంచాయతీ చేసుకుందాం అనుకుంటున్నాం. హరీష్ అన్న మంచిగానే చెప్తున్నా అన్న అని చెప్తున్నా. అన్న ఈ అంబేద్కర్ గారు చెప్తున్నా, ఆ అంబేద్కర్ గారికి వస్తా. మొన్న నీకు నాకు తేడా 2000 బిడ్డ. మన ఎంపీ ఎలక్షన్లలో కారుకి కమలానికి తేడా సిద్దిపేటలో 2000 మొత్తం. ఆ 2000 కూడా దాటే రోజు వస్తుంది. నీ లక్ష మెజార్టీని 2000 దాకా లగ్గించుకుంటూ వచ్చిండు రఘునందన్ యాదికి పెట్టుకో హరీష్ రావు. మెదక్ జిల్లా రాజకీయాలలో హరీష్ రావు అనేటువంటి పేరు లేకుండా అంబేద్కర్ నీ సిద్దిపేటకు వచ్చి 610 జీవో అమలు చేయమని హరీష్ రావు అనేటువంటి నిలబెట్టుమని సిద్దిపేటలతో అంబేద్కర్ గారు చెప్పడం చేపిస్తా. అయితే కవిత సిద్దిపేటకు వారసురాలు కావాలి. హరీష్ రావుకి సిద్దిపేటకి ఏం సంబంధం? దేశానికి మండలోడు తోటపల్లోడు తల్లి విస్తారు నువ్వు చదువుకొని సిద్దిపేట అంబేద్కర్ గడ పంచాయతీ ఇక ఇదే రఘునందన్ మొదలు పెడతాడు. ఇలా మా తుపాకకు వచ్చి మా తుపాకుల ముంగడ నన్ను తిరిగిపోయినావు కదా బిడ్డ, అదే తుపాకుల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నీ సిద్దిపేటకు వచ్చి నీది సిద్దిపేట కాదు నీది సవాలని చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఇద్దరు అందరికి తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. వద్దొద్దు మా యాదగిరి ఏం చెప్తున్నాడంటే వాళ్ళు వచ్చి చాలా తిట్టిరన్నా వాటన్ని చెప్పంటున్నాం అన్నీ వద్దు. కానీ అవ్వ ఇది ఓట్ల కోసం వచ్చినాం, చదువుకున్న వాళ్ళు మంచోళ్ళు ఊగే తిట్ల పంచాయతీ వద్దు. నేను తెలుసుకుంటా సిద్దిపేట. కానీ ఇలా యాదగిరిని మా రజితని ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని వేడుకుంటూ తూపురం దాకా పోవాలి. ఎవరో టెండ పడుతుంది. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.